ఈ పుణ్యక్షేత్రంలో చాలా వింతలు విశేషాలు పుణ్యక్షేత్రం ఆలయం గురించి చెప్తూ ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? టట్టడాయింగ్ ఏనుగు నోట్లోకి వచ్చేసాను. ఇందాక సింహం నోట్లోంచి మనం ఆలయం దర్శనానికి వెళ్ళాం. ఇప్పుడు ఏనుగు నోట్లోంచి జారుడు బల్ల కింద ఉందన్నమాట. ఏనుగు చూస్తే చాలా పెద్దగా ఉంది, కొమ్ములన్నీ చూసారా? ఇప్పుడు ఈ ఏనుగు నోట్లోంచి జారుడు బల్ల జారుడు బల్ల కూడా భయపడతానని ఇప్పుడే తెలిసింది. ఇది చిన్నపిల్లలు జారుడు బల్ల కాదు, పెద్దవాళ్ళు జారుడు బల్ల. ఇప్పుడు ఏదైతే ఏనుగు చూస్తున్నామో ఆ వెనక భాగం నుంచేమో మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. ఎదురు భాగం నుంచేమో మనకి ఇక్కడ జారుడు బల్లలా పెట్టారనమాట. చూడడానికి బాగానే ఉంది కానీ ఎక్కేక ఎత్తు తెలిసింది, ఎత్తుగానే ఉంది ఇది. ఇక్కడ 365 రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఇక్కడ ఉచితంగా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఒక్క రూపాయి కూడా భక్తుల నుంచి ఆశించకుండా కేవలం భక్తుల నుంచి వచ్చిన విరాళాలతో 365 రోజులు కూడా ఇక్కడ అన్నదానం జరగడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆహారం అది దొరకదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే గురుస్వామి గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ యొక్క 89 తర్వాత గోదావరి పుష్కరాలు రావడం, అనేక రాష్ట్రాల నుంచి భక్తవర్యులందరూ కూడా వచ్చేసి అయ్యప్ప స్వామి వారిని అమ్మవారిని దర్శించుకోవడం, దూర ప్రాంతాల నుంచి అక్టోబరు సెప్టెంబర్ నెలలో అయ్యప్ప మాల వేసుకుని అసలు కనకరాజు గురుస్వామి వారి యొక్క స్వర్ణహస్తాలతోటి ఆ యొక్క మాల వేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి దేవీ మాల వేస్తారు. దేవీ నవరాత్రాలు చేస్తారు అమ్మవారికి. ఆ దేవీ శరణావతారంలో కూడా నవదుర్గ మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అమ్మవారికి ఇరుముడి కట్టుకొని వచ్చి అమ్మవారిని విజయవాడలో వెళ్ళి అలా కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇరుముడితోటి వచ్చి ఇరుముడితో వచ్చి అమ్మవారిని నవదుర్గ మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకుని ఆ దేవి నవరాత్రులు అయిన తర్వాత ఆ ఇరుముడి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క భవానీ మాల అయిన తర్వాత సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్లో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మాల అసలు కనకరాజు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలతోటి అనేక వేల మంది భక్తులకి మాల వేయడం జరుగుతుంది. వారు ఈ యొక్క 40 రోజులు దీక్ష చేసి కార్తీక మాసం డిసెంబరు జనవరి నెలలో వారి 41 రోజు దీక్ష మండలం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇరుముడి సమర్పించడం జరుగుతుంది. అనేక గ్రామాల నుంచి, అనేక దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఇలా కేరళ రాష్ట్రాన్ని ఉండే దక్షిణాది, కర్ణాటక, తమిళనాడు, ఇటు ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇరుముడితో రావడం, స్వామివారిని దర్శించుకోవడం, ఆ యొక్క నెయ్యాభిషేకం జరిపించుకోవడం జరుగుతుంది.